స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో మరియు ఎన్నికల నోటిఫికేషన్పై న్యాయస్థానాలు విధించిన స్టేకు నిరసనగా అక్టోబర్ 18 నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో బంద్ను విజయవంతం చేయాలని బీసీ సాధికారత సంఘం నేతలు ఉమ్మడి జిల్లాలోని బీసీ కమిటీలకు ఉమ్మడి కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల హక్కులను కాలరాసే విధంగా 42% రిజర్వేషన్ల జీవోపై బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించడం బాధాకరమని, ఈ నేపథ్యంలో తమ పోరాట పటిమను ఐక్యతను చాటి చెప్పేందుకే ఈ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. న్యాయం దక్కే వరకు తమ పోరాటం ఆగదని బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలు, మండలాలు, డివిజన్లు మరియు జిల్లా కేంద్రాల్లో బంద్ను పటిష్టంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపల్లి శ్రీనివాస్, ఇపాపుల అజయ్, నామాల పోచెట్టి, మహేందర్, శంకరు తదితరులు పాల్గొన్నారు. బీసీ వ్యతిరేకులు కుట్రలు కుతంత్రాలు పన్ని బీసీలకు 42% చట్టబద్ధం కాదని, న్యాయబద్ధం కాదని, రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9ని కొట్టివేస్తూ పాత రిజర్వేషన్ల పద్ధతులనే రిజర్వేషన్లు నిర్ణయించాలని, జరుపుకోవాలని కోర్టుల తీర్పులను నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో రేపు బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో రేపు వేములవాడ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపు పట్టణంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలు, అన్ని వర్గాల వారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కళాశాలలు, పాఠశాలలు, హోటళ్ళు అన్ని బీసీలకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, బంద్ విజయవంతానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కృషి చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు బంద్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. రేపు తలపెట్టిన బీసీ జేఏసీ తరఫున బంద్ కార్యక్రమాన్ని అన్ని పార్టీల వారు విజయవంతం చేయాలని, ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీ భవిష్యత్తు మన సీఎం రేవంత్ రెడ్డి గారు 42% ప్రవేశపెట్టినారు. ఈ బీసీ వ్యతిరేకులకు వారికి రేపు తలపెట్టబోయే బంద్ గుణపాఠం కావాలని ప్రజలందరూ అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై బీసీ. జై బీసీ. బంద్ గురించి, బీసీల సమస్యల గురించి అవి వినియోగించుకోవాల్సిందిగా బీసీ జనాలను, బీసీ నాయకులందరినీ ఉపయోగించుకోవాలి. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని బంద్లో పార్టిసిపేట్ కావాలి. నరేందర్ అన్న చెప్పింది నేను పూర్తిగా ఉపయోగిస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా మన ఎమ్మెల్యే బీసీ కాబట్టి వారు కూడా ఈ బంద్లో పాల్గొని ఖచ్చితంగా ప్రజాపక్షాన్ని నిలబడాలని మేము కోరుతున్నాం. బీసీ జేఏసీ బంద్ పిలుపులో భాగంగా ఈరోజు వేములవాడలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, మరి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఈ మీటింగ్లో పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. రేపటి బంద్ను వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి పాటించాలని కోరుకుంటూ, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రానికైతే ఆ రాష్ట్ర విధుల ప్రకారం కూడా రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఎలాగా ఉందో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లకు పోవాలని కూడా ఈ సందర్భంగా వివరించు. 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా మరి రేపు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపటి బంద్ను రాజకీయ పార్టీలు కావచ్చు, మరి వివిధ సంఘాలు కావచ్చు, మరి పట్టణ ప్రముఖులు కావచ్చు, అందరూ పార్టిసిపేట్ అయ్యి మరి బంద్కు సహకరించాలని చెప్పి, మరి ప్రభుత్వాల మెడల్ వంచి 42% రిజర్వేషన్ తీసుకునే పద్ధతిగా మేము ఎట్టి పరిస్థితిలో కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అఖిలపక్షం
మరియు వివిధ రాజకీయ పార్టీలు అన్ని సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ కోసం జరిగేటువంటి తెలంగాణ బంద్లో విజయవాడ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ బంధు మనందరి భవిష్యత్తును, మన పిల్లల యొక్క భవిష్యత్తును మార్చే విధంగా ఉండడానికి మనందరం కూడా దీనికి సహకారం చేయాలని చెప్పేసి అనుకోవచ్చు. దాదాపుగా విజయవాడలో అన్ని రకాల వ్యాపారాలు, అన్ని రకాల విద్యా సంస్థలు, అన్ని రకాల పెట్రోల్ బంకులు అందరూ కూడా ఈ బంధుకు సహకరించి పూర్తిగా బీసీ ఉద్యమానికి ఒక వెన్నుదన్నుగా మేము కూడా ఉన్నామనే విషయాన్ని మనం వివిధ ప్రభుత్వాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు మెడలు వచ్చి తప్పకుండా వీటిని సాధించుకోవాల్సిన అవసరం అవసరమైంది. అందుకే విజయవాడలో ఉన్నటువంటి మిత్రులారా, ప్రజలారా, వివిధ వ్యాపారస్తులారా, దాదాపుగా 90% అంతా కూడా బీసీలోనే ఉన్నాము. మనం అనుకుంటే సాధించలేనటువంటిది ఏమీ లేదు. కొంచెం గట్టిగా నిలబడదాం, మనం దీన్ని విజయం సాధించడం. అందుకే ప్రజలారా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం అనుకుంటే ఏదైనా సాధించాం తెలంగాణలో. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం ఎంత గట్టిగా చేస్తే తెలంగాణ వచ్చిందో. దాని స్ఫూర్తితోనే తప్పకుండా బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి బీసీ రిజర్వేషన్ కూడా సాధించుకోవడం కోసం మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదన ప్రజలకు బీఎస్సీ తరఫున అఖిలపక్ష సమావేశం ఇలా నిర్వహించడం జరిగింది. రేపు బీసీ బంధు విజయవంతం చేయాలని చెప్పి మేము టీడీ తరఫున మద్దతు తెలుపుతూ అందరి కోరుతున్నాం. అన్ని కులాల వర్గాలు మమ్మల్ని వినలేదు అనుకుంటూ అందరూ ఇన్వాల్వ్ అయ్యాలని రేపు బంధువులు పాటించాలని కోరుకుంటున్నాం.